నిజంగా నాని గారి బ్యానర్ మనస్ఫూర్తిగా నేను ఓ సూపర్ గుడ్ ఫిలిమ్స్ లాగా కొత్త డైరెక్టర్లకి చాలామందికి పిలిచి చౌదరి గారు స్క్రిప్ట్ విని ఆ డైరెక్టర్ మీద వదిలేశారు. అలాగే ఈ సినిమాకి కూడా చూశాను నేను, ఎందుకంటే నేను ప్రొడక్షన్ చేస్తాను. చూసినప్పుడు నాకు అనిపించింది ఒక డైరెక్టర్ మీద నమ్మకంతో ఒక టీంకి అప్పచెప్పేసి అసలు ఇన్వాల్వ్ ఆయన ఎక్కడా చూడలేదు నేను నాని గారిని. సో నేను అది ఆర్బి చౌదరి గారి కాంపౌండ్లో చూశాను. ఒక డైరెక్టర్ మీద నమ్మాడు అంటే నమ్మి ఇచ్చేసిన తర్వాత ఇంకా దాంట్లో ఎటువంటి వేలు పెట్టకుండా సినిమాని అలా అలవకగా కంప్లీట్ చేశారు ఈ సినిమా. దాంట్లో దీప్తి గారి సపోర్ట్ కూడా చాలా ఉంది ఈ సినిమాకి. దీప్తి గారు మరి బ్రదర్ కోసం అని కాకపోయినా సినిమా మీద ప్యాషన్ తోటి సినిమాకి వర్క్ చేశారు ఆవిడ కూడా. అలాగే ప్రొడ్యూసర్ గారు ఎప్పుడు రాలేదు సెట్కి, అసలు ఎప్పుడు నేను చూడలేదు ఆవిడని, మేడంని. సో చాలా మంచి సినిమా అండి, చాలా మంచి సినిమా. అందరూ ఎంత బాగా చేశారంటే వాళ్ళిద్దరిని చూస్తే నాకు ఆ ఫ్రెష్ లవ్, మనం కూడా ఒకసారి వెనక్కి భగవంతుడు అవకాశం ఇస్తే వెనక్కి వెళ్ళి ఒక లవ్ స్టోరీ క్రియేట్ చేయాలి, మనమే పర్సనల్ లైఫ్లో ఒక లవ్ స్టోరీ ఉంటే బాగుంటుంది అని అనిపించేంత బాగుంది వాళ్ళ లవ్ స్టోరీ. నాకు కథ చెప్పినప్పుడు కూడా నేను ఎన్ని లవ్ స్టోరీ కదా ఇది, కోర్ట్ ఏంటి అని అన్నా నేను. నాకు అంత నచ్చింది వాళ్ళిద్దరి క్యారెక్టర్లు. అలాగే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అంత బాగా డిజైన్ చేశాడు దర్శి.